హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గేమింగ్ విత్ జైరాజ్. సో గేమర్స్, ఈరోజు వచ్చేసి మనం పూర్ వర్సెస్ రిచ్ అయితే అవ్వబోతున్నాం. సో ఇది వచ్చేసి మన సబ్స్క్రైబర్ అయితే ఇచ్చాడనమాట ఛాలెంజ్ వచ్చేసి. సో మనం అయితే ఇప్పుడు వచ్చేసి పూర్ వర్సెస్ రిచ్ కాబోతున్నాం. సో మన దగ్గర వచ్చేసి సైకిల్ మాత్రమే ఉంది. సో సైకిల్తో మనం వచ్చేసి రిచ్ అయితే కావాలి. సో రిచ్ కోసం మనం వచ్చేసి సైకిల్ మీద వెళ్ళి ఏదైనా పని చూసుకుంటే అయితే ఆ పనిని అయితే చేయాలన్నమాట. సో మనమైతే వెళ్దాం సైకిల్ మీద అయితే. సో సైకిల్ మీద ఇలా తొక్కుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎక్కడైనా మంచి పని ఏమన్నా దొరుకుతుందేమో, వెళ్దాం రండి. సో మనం పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి అయితే పని ఏమన్నా ఉందేమో అడుగుదాం రండి గైస్. సో నేనైతే ఇలాగ వెళ్తున్నాను. ఇంకా నయం మన దగ్గర సైకిల్ అన్న ఉంది. సో అది కూడా లేకపోతే నడుచుకుంటా వెళ్ళాల్సి వద్దును. సరే ఇంకైతే వెళ్ళిపోదాం గైస్. మనకైతే ఎవరు కనపడట్లేదు. పని ఏమన్నా ఇస్తారేమో అని చూస్తాయినా. సో ఎవరు లేరేంటి? ఓ సిట్ గైస్, ఇక్కడ ఒక అమ్మాయి అయితే ఉంది. సో వెళ్ళి అమ్మాయిని అడుగుదాం. సో ఇక్కడైతే అడుగుదాం నన్ను. సో ఇక్కడైతే సైకిల్ అయితే పక్కన పెడదాం. అరే గాయ్స్, ఆడు చూడండి ఎంత స్పీడ్ మీద అయితే వెళ్తున్నాడు కార్ వేసుకుండి. సో మనల్ని గుద్దుకెళ్ళిపోతే మన పరిస్థితి ఏమవుదును? సరే ఈ అమ్మాయిని అడుగుదాం. ఓ అమ్మాయి, నీ దగ్గర ఏమన్నా పని అయితే ఉందా? ఈ బాబు, నా దగ్గర ఏ పని లేదు, నువ్వు వెళ్ళిపో, నా దగ్గరికి రాకొక్కు, నేను చాలా చెడ్డదాన్ని, కొరికేస్తా, నువ్వు నా దగ్గరికి రాకొక్కు, పోరా. ఓరే బాబోయ్, ఇది ఎలా మాట్లాడుతుందేంటి? దీని దగ్గర ఉండకూడదు. సరే మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని అయితే అడుగుదాం పదండి. సరే గాయస్, మనమైతే ఇలా తొక్కుకుంటూ వెళ్దాం. సో ఇక్కడైతే ఒకడున్నాడు. సో ఇక్కడైతే మనకి ఎవరు కనపడటం లేదు. సో చూద్దాం ఎక్కడైనా పని దొరుకుతుందేమో. సో మనం పెట్రోల్ బంక్ వైపుకి వెళ్దాం నడండి గైస్. సో మనం పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం అక్కడ ఏమన్నా పని ఏమన్నా ఉందేమో. సో పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. ఇక్కడైతే ఏం పని లేనట్టుంది. సో పెట్రోల్ బంక్లో పెట్రోల్ లేదనుకుంటా గాయస్, అందుకే ఖాళీగా ఉంది పెట్రోల్ బంక్ అయితే. సో ఇక్కడ కూడా మనకి పని దొరకలేదు. షిట్. సో ఇప్పుడైతే ఒక్క నిమిషం ఆగండి. అరే గాయ్స్, ఇక్కడ మనుషులు అయితే ఉన్నారు. వీళ్ళని వెళ్ళి అడగదాం ఉండండి. సో పని ఏమన్నా దొరుకుతుందేమో, వీళ్ళని అడగదాం. అరే అండి, మీ దగ్గర ఏమన్నా పని అంతే ఉందా? ఏ బాబు, నేను పనిస్తాను, కానీ నేను చెప్పింది నువ్వు చేస్తావా? నేను ఒకడిని చూపిస్తాను, వాడిని వెళ్ళి నువ్వు చంపేవాలి. ఎందుకంటే వాడు దొంగ. అందుకు వాడిని చంపేస్తే నీకు 80,000 రూపాయలు అయితే ఇస్తాను. నేను 80,000 అయినా 1,00,000 రూపాయలైనా ఇస్తాను. నువ్వు వాడిని మాత్రం చంపేవాలి. సరేనండి, నేను మీరు చెప్పింది అయితే చేస్తాను. సో ఇంకైతే వాడికి ఎలా చంపాలి? నేను నీకు ఒక గన్ అయితే ఇస్తాను, దాంతో అయితే చంపే వాడిని. అలాగేనండి, నేను గన్ ఇది. సో ఒకసారి చూస్తాను. ఒరే అండి, చాలా గన్స్ అయితే వచ్చినాయి. సో ఈ గన్తో చంపేలా. సో నీ మీదకి ఒకసారి చంపి చూడన్నా, నిన్ను పని చేస్తుందో లేదో చూడాలి కదండి. అలాంటి పనులు చేయకు, ఎందుకంటే నేను ఎదవని, నిన్నే చంపేస్తాను. నా చుట్టూరు కొన్ని వైఫై గన్స్ అయితే ఉంటాయి. నిన్ను ఒక్క దెబ్బకి కాల్చి చంపేస్తారు వాళ్ళు. సరేనండి, నేనైతే వెళ్ళిపోతున్నాను. ఆడు బ్లాక్ కలర్ షర్ట్ వేసుకుని ఉంటాడా? సరే వాడిని అయితే చంపిస్తానులేండి. సరే గాయస్, మనకైతే ఒక పని అయితే చెప్పాడు. సో దాన్ని అయితే ఫినిష్ చేసి మనం మనీ అయితే తీసుకుంటే అయితే రిచ్ మ్యాన్ అయితే అయిపోదాం. సో వాడు ఎక్కడున్నాడో వెతకాలి. సో వాడి దగ్గరికి వెళ్దాం పదండి. సో సైకిల్ అయితే తొక్కి అయితే అలసట అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడెక్కడ వాడైతే కనపడటం లేదు. సో ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు కానీ వాడైతే కనపడటం లేదు. బ్లాక్ కలర్ వేసుకుండి డ్రెస్ వేసుకుండి అయితే చూస్తాడంట. ఎక్కడ ఉన్నాడు వాడు? అరే గాయస్, వేడే ఎక్కడ కనపడటం లేదే. షిట్ గాయస్, ఇక్కడ అక్కడ లేడు.
ఇక్కడ అందరూ రోడ్లు పక్కన ఉన్నారు కానీ అక్కడ వాడైతే కనపడటం లేదు గాయస్. సో వాడేడి, ఎక్కడున్నావురా? నాకు డబ్బులు కావాలి. మా సబ్స్క్రైబర్ ఛాలెంజ్ అయితే ఇచ్చారు. ఆ ఛాలెంజ్ని కంప్లీట్ చేయాలి కదా నేను. బ్లాక్ కలర్ వాడు ఏడి వేడి. అరే గాయస్ ఎక్కడ కనపడ. ఫైనల్లీ గాయస్ వాడైతే దొరికాడు గాయస్. ఇదిగోండి ఎక్కడైతే ఉన్నాడో బ్లాక్ కలర్ వాడు. సో వీడినైతే మనం ఫినిష్ చేసేసి మనమైతే డబ్బులు అయితే తీసేసుకుందాం. సో మీరైతే లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్. లైక్లు కొట్టండి. కింద లైకుల బటన్ కనపడుతుందా? లైక్ కొట్టకుండా చూసేస్తున్నాం మరి నువ్వు వీడియో. సో నిన్ను కూడా షూట్ చేసేస్తాను నేను అలాంటి. సో మరి మీరు లైక్లు కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టుకోండి. సబ్స్క్రైబ్ కొట్టాల్సిందే. సరే గాయస్ వీడిని అయితే చంపేద్దాం. సో వీడిని చంపితే మనం అయితే పోలీసులు కానీ వచ్చేస్తారేమో నాకు భయం వేస్తుంది. సో మనం వేరే టైప్లో అయితే వీడి మీదకైతే ప్రయత్నిద్దాం. సో ఏంటంటే గాయస్, సో మనమైతే ఇక్కడ ఒక స్టిక్కీ గ్రానైట్ అయితే వీడి మీద వేసేద్దాం. అరే అరే తప్పుకుపోయింది. రారా అది గాయస్. ఇప్పుడైతే మనం దూరంగా అయితే మన సైకిల్ తీసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత అయితే దూరంగా ఉండి బటన్ అయితే ఆన్ చేసేద్దాం. అప్పుడైతే చచ్చిపోతాడు. సో అప్పుడు మనకిచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోద్ది. సో ఇంతమంది క్లౌడ్లో మనం వాడిని చంపలేం గాయస్. అందుకే మనం పెట్రోల్ బొంకాడు ఉండి సో ఇక్కడుండి అయితే వాడిని అయితే చూద్దాం. చూసిన తర్వాత ఒక బటన్ నొక్కేమంటే భూమి అయిపోతాడు గాయస్. సో మనమైతే నొక్కేద్దాం. సో నేనైతే రెడీగా ఉన్నాను గాయస్. వాడైతే చచ్చిపోవాల్సిందే. సో అప్పుడు మనకైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి. అరే గాయస్ ఇద్దరు చనిపోయారు. సరే మన మీదకైతే కేసు అయితే రాలేదు. సో ఇప్పుడైతే మనం వైట్ డ్రెస్ తోడు దగ్గరికి వెళ్ళి అయితే డబ్బులు అయితే తీసుకున్న తర్వాత మనమైతే రిచ్ మ్యాన్ అయితే అయిపోతాం. సరే ఎక్కడెక్కడ ఉండాలి కదా వాడైతే. ఏడి అరే ఎక్కడికి పోయేవరా చెత్తనా కొడక్క. అరే గాయస్ ఈడు మనల్ని మోసం చేసినట్లున్నాడా? ఏడాడు? అరే గాయస్ ఏడు గాయస్. ఇడుగొండ గాయస్ ఇటు అయితే నడుచుకుంటా వెళ్తున్నాడు బొగ్గడు. అరే ఎక్కడ కూడా అమ్మాయిలు ఉన్నారు. ఇడుగొండ గాయస్ ఇటు పక్కన అయితే ఉన్నాడు. ఏమండి మీరిచ్చిన. అరే గాయస్ మనమైతే కింద పడిపోయామే. షెట్. సరే ఇప్పుడైతే వీడిని అడుగుదాం. అరే గాయస్ ఎండో ఆగండి. మీరు ఇచ్చిన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను వాడిని అయితే చంపేసాను. మీరైతే నాకు డబ్బులు ఇవ్వాలి కదా, ఇవ్వండి. అలాగే బాబు నీకు ఎంత కావాలో చెప్పు. నాకు వచ్చేసి నా దగ్గర వచ్చేసి 80,000 ఉన్నాయి. నేను 80,000 నీకు ఇచ్చేస్తాను, తీసుకో. ఓకేనండి ఇచ్చండి. నా 80,000 నాకు ఇచ్చండి. అరే గాయస్ మనకైతే ఫోన్పేలో పడిపోయినాయి గాయస్ డబ్బులు అయితే. ఇదిగోండి ఎక్కడ ఉన్నాడు చూసావా? వర్ష అనే ఉన్నాడు చూసావా? వాడే గాయస్ వీడైతే మనకు డబ్బులు ఇచ్చాడు. సో మన దగ్గర 80,000 అయితే ఉన్నాయి. సో మనం ఎక్కడైనా కారు బైక్ షోరూమ్ కాడికి వెళ్ళి అయితే ఒక సెకండ్ హ్యాండిల్ బైక్ అయితే కొనుక్కుందాం. ఎందుకంటే సైకిల్ తొక్కలేకపోతున్నాం గాయస్, కాళ్ళు అయితే లాగేస్తున్నాయి. సో అందుకే మనమైతే సెకండ్ హ్యాండిల్ సైకిల్ అయితే కొనుక్కుందాం. సో బైక్ షోరూమ్ కాడికి వెళ్దాం పదండి ఫాస్ట్గా అయితేనే. సో అప్పుడైతే మనం సెకండ్ హ్యాండిల్ సైకిల్ కొనుక్కుండా అయితే దుమ్ము చాలే చేద్దాం. వద్దు గైస్ మళ్ళీ మనం సెకండ్ హ్యాండిల్ సైకిల్ ఎందుకు? మనకు సెకండ్ హ్యాండిల్ సైకిల్ వద్దు, మనం ఫుల్ హ్యాండిల్ సైకిలే కొనుక్కుందాం. సో ఎక్కడెక్కడ ఉంటుంది బైక్ షోరూమ్ అయితే నేను చూసాను. ఇది వరకు అయితే ఒకసారి చూసాను గైస్, ఇదే కదా బైక్ షోరూమ్. సో ఇక్కడ సరే గైస్ ఇంకైతే మనం అయితే బైక్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఎక్కడైతే ఉంది బైక్ షోరూము. సో ఇగోండి గైస్ మనకైతే
స్కూటీ అయితే కొనుక్కుందామా, తక్కువ రేట్లో అయితే ఉంటుంది. స్కూటీ అయితే కొనుక్కుందామా. సో సబ్స్క్రైబర్లు ఇచ్చారు కదా, మరి మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయాలి కదా. సో మనం రిచ్ అవ్వాలంటే మనం సబ్స్క్రైబర్ ఇచ్చి ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి. సరే మనమైతే ఏం కొందాం, స్కూటీ కొందామా లేదా బైక్ కొందామా? బైకా స్కూటీయా? సో ఇక్కడ ఎవడో లేడే, కట్టమర్ర వచ్చాడని వాడికైతే తెలీదా? కట్టమర్ర వచ్చాడని వాడికైతే తెలీదా? సరే గైస్, మనకు నచ్చిన బండి అయితే తీసుకుంటే వీడికైతే ఫోన్పే చేసేద్దాం. సో ఇక్కడైతే ఫోన్పే నెంబర్ ఉంది. సో మనమైతే ఈ బైక్ అయితే తీసుకుందాం గైస్. నాకు ఇదే నచ్చింది. సో స్కూటీ అంతగా నచ్చలేదు, నాకు ఈ బైక్ నచ్చింది. సో మనమైతే బైక్ని అయితే తీసుకుందాం. సో వీడికైతే ఫోన్పే చేసేద్దాం డబ్బులు. ఫోన్పే చేసేసాక మనమైతే బైక్ని తీసుకుని అయితే వెళ్ళిపోద్దాం. సో బైక్ అయితే క్రేజీగా అయితే ఉంది గైస్. సో ఇదేం బైక్ అంటారు, డూయిక్ అంటారా? సో డూయిక్ అనుకుంటున్నాను. సరే బాయ్ గైస్, ఇంకైతే వెళ్ళిపోదాం. ఫోన్పే అయితే చేసేసాం. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇంకా కొంచెం కార్లు గట్రా కొనుక్కోవాలి. సో మనమైతే రిచ్ మ్యాన్ అయితే అవ్వాలి. సో మనకి 80,000 ఇచ్చాడు కదా, 18,000 80,000 అయితే ఇచ్చాడు కదా వాడి దగ్గర నుంచి అయితే మనమైతే ఈ బైక్ అయితే కొనుక్కున్నాం అనమాట. సో ఎక్కడైతే ఏమైనా కనపడుతుందా? సో ఇక్కడైతే ఏదో పెద్ద ఇల్లే ఉంది, ఎవరిదంట ఇది? సో ఇక్కడ ఏమన్నా దొరుకుతుందేమో చూద్దాం గైస్. సో ఇక్కడైతే మన బైక్ని అయితే పార్క్ చేద్దాం. చేసిన తర్వాత అయితే అరే గైస్, ఇక్కడ కూడా మనకు అలాంటి బైక్ అయితే ఉంది. సో వావ్, ఇది నైస్ బైకే, సూపర్. సో మన దగ్గర మంచి బైక్ ఉంది, వీడి దగ్గర మంచి బైక్ ఉంది. సరే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది గైస్ వీడి దగ్గర అయితే. సరే లోనికి వెళ్ళి ఏమన్నా పని ఉందేమో అడుగుదాం. సో ఇలా పైకి వెళ్ళాలన్నమాట. సో పైకి అయితే వెళ్దాం. సో లోనకైతే వెళ్ళి చూద్దాం గైస్. ఇక్కడైతే ఎవరు లేడే. సరే గైస్, మనమైతే బయటికి అయితే వెళ్ళిపోదాం. ఏ బాబు లోనకి రా, బయటికి ఎందుకు వెళ్తున్నా? అరే గాయస్, ఎవరు కేకిస్తున్నారు? పైకి అయితే వెళ్దాం పదండి. అరే పైకి అయితే వెళ్దాం ఉండండి గాయస్. సో పైకి అయితే వెళ్దాం. సో వెళ్ళి చూద్దాం పైకైతే. అరే గాయస్, ఎవరు కనపడటం లేదేంటి? ఎక్కడైనా ఉన్నారా? సో ఇటేపు బాబు వెనక్క తిరిగి చూడా. ఎవర్రా బాబు, మీరు కనపడకుండా మాట్లాడతారేంటి? అరే ఎవరు? ఓ రే గాయస్, ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? అరే గాయస్ పరిగెత్తండి గాయస్, గోస్ట్ పరిగెత్తండి. ఊరి అరే బాబు, ఊరుకుపోయి వచ్చాను బాబు. ఈ ఇంట్లోకి అయితే రాకుండా ఉండాల్సిందే. ఒరే షెట్, వడద పుచ్చకాయ గాయస్. సో పైన అయితే గుర్రం దెయ్యం అయితే ఉంది. ఒరే అరే బాబు, నువ్వు నన్ను చూసి భయపడకో, నేను నీకు పనిస్తాను, రా పైకి వెళ్ళి చూద్దాం పదండి. ఏమవుతుంది మన దగ్గర గన్స్ అయితే ఉన్నాయి కదా. రాకెట్ లాంచర్ తీసుకుందాం, మనకేంటి భయం. రాకెట్ లాంచర్తో ఒక దెబ్బకి చంపుదాం. ఎవరండి మీరు? నన్ను ఎందుకు కేకేశారు? అరే బాబు, నేను ఒక మా అమ్మాయి దగ్గర అయితే గుర్రం కింద అయితే ఉండేవాడిని. అంటే ఆ అమ్మాయి నన్ను మాంసం కొట్టుడికి అమ్మేసి చంపేసింది గాయ్స్. అందుకే నేను ఆ అమ్మాయి మీద పగ తీర్చుకోవాలి. నువ్వేం చేయాలో తెలుసా? ఆ అమ్మాయిని నువ్వు చంపేవాలి. చంపేస్తే నిన్ను నేను ఒక్క రోజులో కోటీశ్వరుని అయితే చేసేస్తా. ఎందుకంటే నేను చనిపోయే ఆత్మ, నా దగ్గర కొన్ని వేల డబ్బులు అయితే ఉన్నాయి. నేను ఏ బ్యాంకులోకి వెళ్ళైనా ఒక్క నిమిషంలో కోటి డబ్బులు అయితే తెగను. కోటీశ్వర్లు 50 కోట్లు కావాలా నీకు? 50 కోట్లు ఒకేసారి తెస్తాం. నువ్వు ఆ అమ్మాయిని చంపే. అలాగేనండి, మీ కష్టం నాకు అర్థమైంది. సో దాన్ని అయితే చంపేయాలన్నమాట. సో నాకేమన్నా గెన్నలాంటివి ఇస్తారా? అరే బాబు, నీకు గెన్నలు కావాలా? సో గెన్నలు అయితే ఇస్తాను,
కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవు బాబు, ఎందుకంటే అది పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు. దాన్ని చంపితే నీకు వెనకాల పోలీసులు అయితే పడతారు. సో వాళ్ళని ఎదిరించి నువ్వైతే చంపి. అలాగేనండి, నాకు తెలిసిపోయింది. ఇంకా దాన్ని అయితే చంపేసి నేనైతే మా సబ్స్క్రైబర్లు ఇచ్చి ఛాలెంజ్ని అయితే కంప్లీట్ చేస్తాను. సో మీరైతే ఇంకా లైక్లు కొట్టకుండా చూస్తే గాయస్, కింద అయితే లైక్ బటన్ అయితే ఉంటుంది. సో లైక్ బటన్ బద్దలసిపోవాలన్నమాట. సో మీరు అయితే లైక్ బటన్ బద్దలసిపోవాలంటే అరే ఇంకైతే వెళ్ళిపోదాం గాయస్. ఈ కారే కదా, ఆ కార్ని అయితే ఫాలో అవుదాం పదండి. సో కార్ని అయితే ఫాలో అవ్వాలి, కార్ని అయితే ఫాలో అవుదాం పదండి గైస్. సో ఆ కారులోనే వెళ్తుంది అనమాట ఆ అమ్మాయి వచ్చేసి. లంబార్గిని వచ్చేసి గ్రీన్ కలర్ అయింది, మనకైతే గుర్రం చెప్పింది. సరే ఇంకా ఫాలో అవుదాం. టీడీ. సో వెళ్తుంది. రాకెట్ లాంచర్ తీసుకుందాం. సరే గైస్, ఇక్కడైతే రాకెట్ లాంచర్ అయితే తీసుకుందాం. అరే గైస్, రాకెట్ లాంచర్ అయితే తీసుకుందాం పదండి. సో ఇప్పుడైతే దాన్ని అయితే షూట్ చేసేవాళ్ళనమాట. సో ఇక్కడైతే ఓబట్టాం. అరే అది గాయస్ ఫనిస్ అయిపోయింది అనుకుంటా. అరే బాబు, నువ్వు కాల్చటం ఆ అమ్మాయిని కాదు, ఆ అమ్మాయి ఇటు పక్కన దిగిపోయింది చూడు బాబు. నువ్వే వెనక్క తిరిగి చూడు బాబు, అద్దుకో బాబు, నువ్వు చంపిద్ది వేరే అమ్మాయి. అలాగేనండి, అలాగే. సో ఇప్పుడైతే దాన్ని అయితే నేను చంపిస్తాను. సో గైస్, మనం అయితే ఏకే తీసుకుంటే అయితే ప్రయత్నిద్దాం దాన్ని చంపేయడానికైతే. ఎంతమంది సెక్యూరిటీ గార్డులను ఎత్తుకున్నారే. అది అందరిని ఫినిష్ చేసేయాలన్నమాట. సో మనమైతే ఈ రోజుతో కోటీశ్వరులు అయిపోతాం. ఇప్పుడైతే పోలీసుల నుంచి మనమైతే తప్పించుకోవాలన్నమాట. సో ఎలా తప్పించుకుందాం? సో గైస్, ఇప్పుడైతే మనం ఎక్కడికైనా వెళ్ళి దొక్కుందాం. సో ఎక్కడ దొక్కోవాలి? సో ఎక్కడైనా దొక్కోవాలన్నమాట. 3 స్టార్స్ అయితే పడిపోయినాయి. ఓరే గాయస్, 3 స్టార్స్ అయితే పడిపోయినాయి. కొత్త బండి చాలా స్పీడ్ మీద వెళ్తుంది. అరే గాయస్, మనమైతే ఈ ఇంట్లోకే వెళ్ళిపోదాం. సో అప్పుడైతే ఈజీగా దాక్కోవచ్చు. సో ఎక్కడికైతే వెళ్ళిపోదాం. వచ్చేస్తున్నారు, పోలీసులు వచ్చేస్తారు. కమ్ముడైతే వెళ్ళి దాక్కోవాలి. అరే బండి ఇందులో పార్క్ చేసేద్దాం. సో పార్క్ చేసేద్దాం బండి. సో పార్క్ చేసేసాం గైస్ ఇక్కడైతే. సో ఇప్పుడైతే మనం ఫస్ట్కి వెళ్ళి ఆ గుర్రానికైతే ఈ విషయం చెప్తాం. సో అప్పుడైతే ఆ గుర్రం మనకి ఏమి ఇస్తుందో చూద్దాం. సరే గైస్, ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. మనకి గుర్రం ఏమి ఇస్తుందో చూద్దాం. ఏది గుర్రం? ఇది మాయా గుర్రం. అరే బాబు, నువ్వు వెనక్కి తిరిగి చూడు బాబు, నీకేం కావాలో ఇప్పుడు కోరుకో. నాకేమొద్దండి, మళ్ళీ సబ్స్క్రైబర్స్ అయితే కొన్ని ఛాలెంజ్ అయితే ఇచ్చారు. పూర్తు రిచ్ అయిపోతే అవ్వమన్నారు. సో నేనైతే రిచ్ కావాలి. సో ఇప్పుడు వచ్చేసి నా దగ్గర బైక్ తప్ప ఏమీ లేదు. సో నాకైతే మంచి డబ్బులు అయితే కావాలి, మంచి కార్లు వెహికల్స్ అయితే కావాలి, అందుకనండి. అరే బాబు, నీకు మంచి వరమున్న మొబైల్ ఫోన్ అయితే ఇస్తాను చూడు. ఆ మొబైల్ ఫోన్లో నువ్వు 1000 కాడ నుంచి 2030 వరకు ఏ చీట్ కోడ్ డైల్ చేసినా అది కారు లేదా బైకు, నీకు నచ్చిన వెహికల్ అయితే వస్తుంది. నువ్వు కోటీశ్వరుడి అయిపోవచ్చు. ఆ మొబైల్ నీకు వరం కింద తీసుకున్నాను, తీసుకుంటే నువ్వు కోటీశ్వరుడి అయితే అయిపో. అలాగేనండి, ఈ మొబైల్ అనేది. సో చూస్తాను ఉండండి, కిందకి వెళ్ళి అయితే నేనైతే ప్రయత్నిస్తాను. కానీ మనకైతే వార్నింగ్ స్టార్స్ అయితే 2 పడ్డాయి. సో వీటి నుంచి అయితే మనమైతే తప్పించుకోవాలన్నమాట. సో మనం ఫస్ట్ అయితే 9090 కాడ నుంచి అయితే మొదలు పెడదామా. 9191 అయితే తీద్దాం గాయస్. 9191. అరే గాయస్, నిజమే గాయస్, మనకైతే కార్ అయితే వచ్చిందా? అరే గాయస్, నిజమే. సో గాయస్, మీరు ఇచ్చిన లవ్లీ సబ్స్క్రైబర్ ఇచ్చిన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. సో దీంతో అయితే వెళ్ళి సో మనకైతే ఒక హోమ్ అయితే ఇక్కడికి వచ్చేసి మనం ఆర్జిఎస్ టూల్స్లో అయితే మనకి మంచి హౌస్ కావాలని కొడదాం. హౌస్ అని కొడతా మనకు అయితే వచ్చేస్తుంది. హౌస్ షీట్ కూడా వచ్చేసి *#*0101. సో 0101.
సో మనకైతే వస్తుంది హౌస్ అయితే. సో అక్కడికైతే వెళ్ళిపోదాం. స్విమ్మింగ్ పూల్ హౌస్ అనమాట. సో అరే గుర్రం మంచి పని చేసింది. అరే మహీంద్రా కార్ అయితే వచ్చింది. సో వీడియోలో ఎన్ని చీట్ కోడ్స్ ఉన్నాయో భయాన్ని చూద్దాం గాయ్స్. సో ఇంకైతే మనమైతే వెళ్ళిపోదామా. సో మనమైతే మన హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అరే అరే ఏమన్నా ఉందా లగ్జరీ కార్. లవ్లీ సబ్స్క్రైబర్లు ఇచ్చి ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. కంప్లీట్ అయిపోయింది. సో అరే నా పోతులు అయితే వచ్చేస్తున్నా. ఇదే కదా హౌస్. అరే 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 హెలికాప్టర్లు కూడా ఉన్నాయా. అరే గాయ్. సో హెలికాప్టర్ కూడా ఉంది గాయ్. సో అరే స్విమ్మింగ్ పూల్ వచ్చేసాడు. అరే హెలికాప్టర్ స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయి గాయస్. మనకైతే ఇంకా తిరిగిలేదు. సో లవ్లీ సబ్స్క్రైబర్లు ఇచ్చి ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. హబూజా బైక్ కూడా ఉంది అక్కడ. ఒరే అరే సరే గాయస్ ఉంటాను. బాయ్ 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 బాయ్. సో లైక్లు కొట్టండి. లైక్లు కొట్టకుండా చూసేస్తున్నాను నువ్వు వీడియో.